హాయ్, దిస్ ఈజ్ ముఖేష్. మీరు చూస్తున్నారు జీకే వరల్డ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఓ ట్రాన్స్ ఉమెన్ వాళ్ళు పడే జీవితంలో కష్ట నష్టాల గురించి, జీవన శైలి, జీవన విధానం గురించి తెలుసుకోవడం. అందుకోసం మన ముందుకు వచ్చారు ట్రాన్స్ ఉమెన్ అస్మిత గారు. ప్లీజ్ కమ్. అస్మిత గారు, కొత్తగా మీ ట్రాన్స్ ఉమెన్గా మారి మీ కమెంట్లోకి వెళ్తారా, లేదంటే మిమ్మల్ని బలవంతంగా ఎవరైనా మీ కమెంట్లోకి లాగుతారా? బలవంతంగా అనేది ఏముండదు. ఏదైనా ఇష్ట ప్రకారంగానే చేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఇంతే కాబట్టి ఏంటంటే నాకు ఆడపిల్లగా ఉండాలని ఇష్టం కాబట్టి నేను చేయించుకొని అలాగ ఉంటున్నా కమ్యూనిటీలోనే. అంతేగాని బలవంతం అయితే ఎవరు పెట్టరు. ఒకప్పుడు ఉండేదేమో అలాగనేమో కానీ ఇప్పట్లో అలాంటివి ఏం లేవు. అప్పటికిప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఇష్టంగా ఉంటేనే రమ్మంటారు, ఇష్టం లేకపోతే వద్దంటారు, అంతే. ఒకవేళ మీ కమెంట్లోకి వచ్చాక ఒకసారి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చా, లేదా ఏమన్నా ఇబ్బంది పెడతారు? వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చులే. కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా వచ్చిన తర్వాత అక్కడ అమ్మ నాన్న వాళ్ళు ఇంటికి రానివ్వరు. ఎందుకంటే ఇప్పుడు పరువు పోయింది అని వాళ్ళు బాధపడతారు. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వస్తాను రిటర్న్ అంటే ఒప్పుకోరు, నువ్వు ఇంటికి రావద్దని అంటారు. మీకు ఎప్పుడైనా మీ ఫ్యామిలీని కలవాలి మీ ఫ్యామిలీని ఎప్పుడైనా మీకు కలవాలనిపించినా, వాళ్ళని చూడాలనిపించినా, వాళ్ళతో మాట్లాడాలనిపించినా, అప్పుడు మీరు మరి వాళ్ళు ఎలా కలుస్తారు? కలవటం అనేది ఏముండదు, ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫోన్ చేస్తాము. వాళ్ళు మంచిగా ఒకవేళ రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడి చూడాలనిపిస్తుంది అంటే కనుక వెళ్తాము, వస్తాము. అంతేగాని అక్కడైతే ఉండిపోము. ఒకవేళ ఉండిపోమంటే మరి ఎక్కడ ఉండిపోతారా? వాళ్ళు ఉండమని చెప్పొచ్చేమోలే, కానీ మేము ఇలాగా చేంజ్ అయ్యి ఇలాగ ఒంటి మీద ఇలాగా చీర కట్టుకొని డ్రెస్సులు వేసుకొని ఇలాగ ఉన్న తర్వాత మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి మామూలుగా అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు అక్కడ ఉండమంటారు, కానీ ఎలాగా ప్యాంటు టీషర్ట్ వేసుకొని ఉండు ఇంటికాడ అన్నట్టుగా అలా అంటారు, కానీ అలాగ ఉండలేము. అస్మిత గారు, చెప్పండి. మీరు ఇప్పుడు వయసు ఉంది కాబట్టి తిరుగుతున్నారు, సంపాదించుకుంటున్నారు ఎలాగో అలాగా. మరి మీరు వృద్ధాప్యం వచ్చినప్పుడు మరి మీకు ఏమన్నా మంచం మీద పడ్డప్పుడు మీకు అప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని? అప్పుడంటే అండి ఇప్పుడు మా గురువు ఉంది, మా గురువు కింద మేము ఉన్నాం కాబట్టి మా గురువు ఒకవేళ తనకి ఇక ముసలి వయసు వచ్చినా ఇక మంచానికి అంకితం అయిపోయినా ఏంటంటే మేమే చూసుకుంటాం. తను చనిపోయే వరకు మేమే చూసుకుంటాం. తర్వాతకి ఏంటంటే మాకు కూడా మా కింద ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. వాళ్ళు మేము చచ్చిపోయేదాకా వాళ్ళు చూసుకుంటారు. కమ్యూనిటీ అనేది ఉంటుంది కదా మాకు, ఆ కమ్యూనిటీ వాళ్ళే చూసుకుంటా ఉంటారు అనమాట. ఇప్పుడు మంచి చెడు అంతా మనం చచ్చిపోయే వరకు. మరి మీరు జీవితంతో ఇలాగే ఉందాం అనుకుంటున్నారా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? పెళ్ళి జీవితాంతం ఇలానే ఉండాలని నాకు ఆశగా అయితే లేదు. పెళ్లి చేసుకొని ఒక లైఫ్ అనేది నాకంటూ ఒక హస్బెండ్ అనేది ఉండాలి అని నా మనసులో ఉందిలే. కానీ అండి కాకపోతే ఏంటంటే నా మనసును అర్థం చేసుకొని ఒక వ్యక్తి వచ్చి నన్ను మంచి చూసుకునేగలిగితే ఓకేలే. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి వచ్చినా కూడా మమ్మల్ని ఇష్టపడుతున్నా అని మా ఇంట తిరిగినా కూడా ఏంటంటే ఇప్పుడు నమ్మే పొజిషన్ లేదనమాట. ఎందుకంటే మా ట్రాన్స్జెండర్ చాలా మంది ఏంటంటే డబ్బులు చూసి లేకపోతే మామూలుగా ఏదో వాడుకొని వదిలేయడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నిజాయితీ పరుడే ఎవరైనా వచ్చినా కూడా తొందరగా నమ్మలేమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలి, నమ్మకం కలగాలంటే కొన్ని రోజులు, కొన్ని నెలలు పడుతుంది. అలాగా అంతవరకు వెయిట్ చేసి ఎంత ఉండేవాడు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను. మరి మీకు పెళ్లి చేసుకున్నాక మరి పిల్లలు పుడతారా? పిల్లలు అనేది పుట్టరండి. పిల్లలు పుడితే ఖచ్చితంగా అందరినీ చేసుకునే వాళ్ళేమో చాలా వరకు. కాకపోతే ఏంటంటే పిల్లలు పుట్టారనే కారణంతో చాలా మంది ఏంటంటే ప్రేమించి మధ్యలోకి తీసుకెళ్ళి మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇప్పుడు మా ట్రాన్స్జెండర్ చాలా మందికి అదే జరుగుతుంది. కానీ కొంతమంది అది తట్టుకోలేక కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా ట్రాన్స్జెండర్స్, వదిలేశాడని. కానీ మగవాళ్ళు ఏంటంటే మీకు పిల్లలు పుట్టారు అని ఒక్క కారణం చూపించి వదిలేస్తున్నారు. ఫస్ట్లో స్టార్ట్ అవుతారు ఏమని, నువ్వే నా లోకం, నువ్వే నా సర్వం అనేసి ఫస్ట్ స్టార్ట్ అవుతారు. తర్వాత లాస్ట్ వరకు వస్తారేమంటే లాస్ట్ వరకు రారు. మధ్యలోకి వచ్చేసరికి నువ్వేమన్నా అమ్మాయివా, నీకేమైనా పిల్లలు పుడతారా అనేసి ఇలాగా హేళనగా మాట్లాడేసి అక్కడికి బ్రేక్ చేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళ దారి వారు చూసుకుంటారు వాళ్ళ దారి. కానీ మా దారి ఇక అక్కడే ఆగిపోయింది. అస్మిత గారు, మీరు పుట్టుకతోనే ట్రాన్స్జెండరా, లేకపోతే మీకు ఎప్పుడు తెలిసింది? పుట్టుకతోటి ట్రాన్స్జెండర్ అంటే మన వయసు పెరిగే కొద్దీ హార్మోన్స్ అనేది చేంజ్ అవుతాయి కాబట్టి
అప్పుడు ఏంటంటే లేడీస్గానే ఉండాలి, ఆడపిల్లగా ఉండాలి, ఇలాగ ఆడపిల్లగా చీర కట్టుకోవాలి, అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలని ఆశలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అమ్మ నాన్నకు భయపడి ఆశలన్నిటిని చంపేసుకొని ఉన్నామన్నమాట కొన్ని రోజులు అలాగా. కాకపోతే ఇంకా నా మనసు ఇంకా ఇది ఇలాగనే కొనసాగితే ఇంకా నేను జీవితంలో ఇంకా మరీ ఇదైపోతానేమో అని ఒక ఆలోచనతో ఏంటంటే ఒక స్టెప్ వేసాను ఇక ముందుకి, వాళ్ళకి ఎవరికి చెప్పకుండా. అలాగా ఇంట్లో నుంచి వచ్చేసి అలాగా కమ్యూనిటీలో చేరి సర్జరీ చేయించుకొని ఇలాగా ట్రాన్స్ ఉమెన్గా ఉంటున్నాను. ఎక్కడ చేసుకుంటా ఉంటారు? ఎవరు చేస్తారు? ముంబైలో చేస్తారండి, ముంబైలో చేస్తారు, చెన్నైలో చేస్తారు, హాస్పిటల్స్ ఉన్నాయి అలా అంతే. ముంబై, చెన్నై. దీనికి ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చు ఇక అవన్నీ వద్దులేండి, అవి కొంచెం సీక్రెట్, అలాగ ఉంచేయండి.